ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సర్ ఓటరు నమోదు ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో జూన్ 6న మొదలై ఈ ప్రక్రియ జూలై 14తో ముగుస్తుంది. సర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి, 2 చోట్ల ఓటు హక్కు ఉంటే ఏం జరుగుతుంది అనే అంశాలు అందరూ తెలుసుకోవాలి. ముందుగా సర్ ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్లు మనకు ఎన్యూమరేషన్ ఫారంను అందిస్తారు. ఈ ఎన్యూమరేషన్ ఫారంలోని పైభాగంలో 2026 ఎలక్టోరల్ రోల్లో ప్రచురించిన వివరాల ప్రకారం పేరు, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం వివరాలు మన ఫోటోతో సహా ముద్రించి ఉంటాయి. బిఎల్ఓ పేరు, ఫోన్ నంబర్ కూడా ఉంటాయి. 2002లో పేరు ఉన్న ఓటర్లు తరువాత భాగంలో ఎడమ చేతి వైపు తమ వివరాలు నింపుతారు. పేరు, ఓటర్ కార్డు వివరాలు, తల్లి తండ్రి పేరు వివరాలు రాయాలి. 2002లో గనక ఓటరుగా పేరు నమోదు కాకపోతే కుడి చేతి వైపు భాగంలో తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుని పేరు, ఓటర్ కార్డు వివరాలు రాయవలసి ఉంటుంది. తర్వాత భాగం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫారం ఎవరి పేరుతో ఉంటుందో వారి వివరాలు అంటే సంబంధిత ఓటర్ వివరాలు రాయాలి. ఆ తరువాత సంతకం చేసి బిఎల్ఓకు ఇస్తే బిఎల్ఓ సంతకం చేసి ఇస్తారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలన్నీ ఈఆర్ఓలకు అందజేయవలసిన బాధ్యత బిఎల్ఓలపైనే ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫామ్ కనుక మీకు అందకపోతే 1950 నెంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చు. 2002 సంవత్సరం ఓటర్ల లిస్టులో మీ పేరు లేకపోతే, అంతకు ముందే మీరు ఓటర్గా నమోదై ఉంటే కుడి చేతి వైపు భాగంలో అంటే ఎన్యూమరేషన్ ఫారం కుడి చేతి వైపు భాగంలో తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుని పేరు, మీ ఓటర్ కార్డు వివరాలు రాయవలసి ఉంటుంది. మీ ఓటు ఉంటుందా పోతుందా అని ఇప్పుడు చాలామంది ఆందోళన చెందుతున్నారు. సర్లో భాగంగా లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయనే ప్రచారము సాగుతోంది. ఈ సర్ ప్రక్రియలో భాగంగా కొత్త ఓటరు దరఖాస్తులు స్వీకరించడం లేదు. కేవలం ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి ఇప్పటికే ఉన్న ఓటర్ వివరాలు ధృవీకరిస్తున్నారు అంతే. కొందరు గ్రామాల నుంచి నగరానికి వచ్చి అక్కడ ఇక్కడ ఓటు హక్కు పొంది ఉంటారు. అలాంటి వారు ఓటు ఎక్కడ కొనసాగించాలి అని సందిగ్ధత పడతారు. ఓటు హక్కు ఎక్కడ ఉంచుకోవాలనేది ఎన్నికల సంఘం నిర్ణయించదు, అది ఓటరు నిర్ణయించుకోవాలి. కానీ ఏదైనా ఒక్క చోట మాత్రమే ఓటు ఉంచుకోవాలి. 2-3 చోట్ల ఓటు హక్కు ఉంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని 31వ విభాగం కింద శిక్షకు అర్హులవుతారు. ఈ నేరం కింద ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. ఈసారి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఆగస్టు 1 నుంచి మొదలవుతుంది. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కుకు అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు మనం సర్ ఓటరు నమోదు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.